లోనే పెట్టేసే నిర్ణయం ఎందుకు సార్? అంటే విద్యా వ్యవస్థ మీదే ఎందుకు కూటమి సర్కార్ సరైన నిర్ణయం తీసుకోలేకపోతోంది? మొదటి నుంచి చంద్రబాబు గారికి ప్రభుత్వం చేతిలో ఉండడం ఇష్టం ఉండదండి. ఇదివరకు ఆయన జగన్కి వీళ్ళకి సైద్ధాంతిక పోరాటం అదే. ప్రభుత్వ రంగంలో డబ్బులు సంపాదించుకోవడానికి శాశ్వత ఉపాధికి అవకాశం ఉంటుంది అన్నది రాజశేఖర రెడ్డి అయినా కాంగ్రెస్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇలా ఫీలింగ్. అలా కాకుండా మన ఎత్తిన అసలు ఏ భారం పెట్టుకోకూడదు, ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలి అనే ద్వారా అంతే కదా. అంటే ఆయన అనేది ఏంటి, ఆ ఫెసిలిటీ ఇస్తున్నామంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన ఎట్టుంటుందంటే, నేను విద్యా సంస్కరణలు తెచ్చాను కాబట్టి ఇవాళ మీ పిల్లలు చదువుతున్నారంటాడు. ఏది నారాయణ చైతన్యలో చదవడం ఆయన మనకి ఇచ్చిన క్రెడిట్ అనమాట. సంస్కరణ అదే ఆయన చెప్పేది, అదే మీ పిల్లలు బాగా చదవాలంటే ఆ చదవడానికి అవసరమైనటువంటి సదుపాయాలు ప్రభుత్వ రంగం ఆయన నుంచి కల్పిస్తుంది కాబట్టి అక్కడ చేస్తున్నాం. మరి అంతకుముందు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు అందరూ ఎవరు? అదే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చినోడేగా. అలాగే అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఎవరు? గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఈ కార్పొరేట్లో చదివిన వాడు ఎక్కడికి పోతున్నాడు? కార్పొరేట్ కంపెనీలకు పోతున్నాడు. ప్రభుత్వ రంగంలో పనిచేయడానికి ఇష్టపడట్లేదు వీడు. అంటే విద్య కూడా భారం అయిపోతుంది కదా సార్. ఈ రోజు ఎల్కేజీకి 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఈ కార్పొరేట్ కాలేజీలు వచ్చిందా? ఎంత విచిత్రం చూడండి. ఎంత ఎక్కువ కడితే అంత గొప్ప, అది విజన్. అట్లాగే ఆసుపత్రి ఇదివరకు నాకు మనం పుట్టినా పెరిగినా అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో, పెద్ద పెద్దగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అలాంటిది గవర్నమెంట్ హాస్పిటల్ అనే దాన్ని వ్యవస్థని